ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏడాది పరిపాలన పూర్తి చేసుకోవాలని ఉంది. అసలు ఎట్లా ఉంది ఈ ఏడాది పరిపాలన కాంగ్రెస్ది? దీనికి సంబంధించిన దాని మీద మనతో పాటు కొంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తమ్ముడు ఏం పేరు? నీ పేరు? నవీన్. ఏం చేస్తావు? స్టడీ ల్యాబ్. ల్యాబ్ అంతేనా? రైట్. సోషల్ మీడియా చూస్తావా? బాగా వాచ్ చేస్తావా? పాలిటిక్స్ సినిమా ఏది చూస్తావు? రేవంత్ రెడ్డి బాగా చూస్తాం. రేవంత్ రెడ్డి ఫ్యాన్ ఉండే, ఇప్పుడు ఈ మధ్య వచ్చిన మొత్తం పోయింది. అరే అప్పుడు కాదు, ఈ 1 year పరిపాలన ఎట్లా ఉంది అని అడగబోతున్నా నీకు. నేను అప్పుడే ఇట్లా చెప్తే ఎట్లా అంటే మొత్తం చూస్తుంటే అర్థమైపోతుంది కదా రేవంత్ రెడ్డి మొత్తం ఇట్లా కొంచెం. అప్పుడు ఎందుకు ఫ్యాన్ అయినావు మరి? ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిందని అనిపిస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కొంచెం ఫ్యాన్ ఎందుకంటే కేసీఆర్ పైన ఇట్లా అన్ని మంచిగా చేస్తుండే, ఇప్పుడు ఆయన కూడా సేమ్ కేసీఆర్ లానే చేస్తుండే మొత్తం. అవునా? నీకు ఎట్లా అనిపించింది తమ్మి 1 year పరిపాలన? కొంచెం ఓకే, కానీ మరీ ఇంత దారుణం చేసినా అసలు కొంచెం ఏదోకే దారుణం చేసింది ఏంది? లేడీస్ కే బస్సెస్ పెట్టడం, ఇంకా నెక్స్ట్ అది మొన్న ముస్లిమ్స్ హిందూస్ గొడవల కొంచెం ఏం పట్టించుకోకపోవడం, దాంట్లో కొంచెం నచ్చలేదు. ఆ విషయాలలో నచ్చలేదు. ఓకే, ఏది బాగా నచ్చింది, ఏది బాగా నచ్చలేదు? లేడీస్ దాంట్లో ఓకే అన్న, లేడీస్ దాంట్లో అది ఒకటి విషయం ఓకే, కానీ కొంచెం జాబ్స్లలో దాంట్లో ఇంకా జాబ్స్ ఇవ్వాలి, ఏమి ఇవ్వలేదు. కొంచెం రోజులలో ఏం చేయట్లేడు వర్క్స్. ఇప్పుడు వాళ్ళు చాలా చెప్పారు, 6 గ్యారంటీలు అన్నారు, తర్వాత అది కూడా ఇవ్వలేదు కదా. ఎట్లా మరి స్టూడెంట్ పరిస్థితి మంచిగా ఉందా? స్టూడెంట్ పరిస్థితి కూడా ఏం లేదు. శ్రీ చైతన్య కాలేజీలలో చనిపోవడం, గురుకుల పాఠశాలలో కూడా చనిపోతారు కదా. ఇవన్నీ ఉన్నాయి. ప్రాబ్లం అవుతుంది. ఒకటి, ఈ 1 year కాంగ్రెస్ గవర్నమెంట్ కు మార్కులు ఏమంటే 1 to 10 ఎన్ని ఇస్తావు? మార్కులు ఇవ్వలేవు. 2 points ఇస్తావు. ఓకే, అంటే గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఇప్పటికి తేడా ఏంటమ్మే? అప్పుడు తేడా అంటే కేసీఆర్ ప్రభుత్వం బెస్ట్ చెప్పాలంటే దీంతో పోల్చుకుంటే. రైట్, 1 year తెలిసిపోయింది. 1 year తెలిసిపోయింది. ఏం పేరు తమ్మి? నీ పేరు? నవీన్. నవీన్, ఏం చేస్తావు? నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఏమైనా జాబ్ చేస్తున్నావా? సర్చింగ్ ఫర్ జాబ్స్. రాసినావా గవర్నమెంట్ ఎగ్జామ్స్? గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏం రాదు, కాకపోతే ఏమంటారు కోర్సెస్ కొన్ని నేర్చుకొని కంప్లీట్ చేద్దాం. గవర్నమెంట్ తోటి పెద్ద గవర్నమెంట్ అంత లేదన్న నమ్మకం లేదా, లేకపోతే లేదు నాకు దేని ఇంట్రెస్ట్ లేదు. రైట్. ఏం పేరు అన్నావు? నవీన్. నవీన్. ఓకే, ఇప్పుడు 1 year అయింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఎట్లా అనిపిస్తుంది తమ్మి నీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక ఏం లేదన్న, రేవంత్ రెడ్డి అంత ఏం లేదు, కేసీఆర్ ఉంది. కేసీఆర్ దే ఉంది అంతా. ఎందుకు మరి ప్రజలందరూ? ఎందుకంటే ఏంటంటే రేవంత్ రెడ్డి వస్తే మార్పులు ఏమైనా జరగవచ్చు అనుకురు కానీ కాలేదు. కాకపోతే అప్పుడు ఏంటంటే అందరు చాలా మంది కేసీఆర్ ఏమన్నా ఏమంటారు రివెంజ్ లాగా అన్నట్టు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే కేసీఆర్ పోతాడు, రేవంత్ రెడ్డి వల్ల ఏమైనా కొత్తగా ఏమైనా రావచ్చు అని చెప్పి చాలా మంది అట్లా వేసిరు. చాలా మంది అందరు కాంగ్రెస్ కి వేసిరు, కానీ లాస్ట్ కి ఏమైందంటే ఇట్లా అయిపోయింది. అంతేనా? ఎవరు బెస్ట్ మరి? కేసీఆర్ బెస్టా, రేవంత్ రెడ్డి బెస్టా? నన్ను అడితే మాత్రం కేసీఆర్. ఎందుకు రేవంత్ రెడ్డి ఏం చేయలేదా ఈ 1 year లో? ఈ 1 year లో ఏం చేసిండు అన్న? ఏమున్నా గర్ల్స్ కా బస్ చేసిండు, స్టూడెంట్స్ కి సరిగ్గా ఏం లేదు అసలు, చెప్పనీకి రా, అవి ఇవి అన్ని ఉన్నాయి. కేసీఆర్ కొంచెం ఏమన్నా కొంచెం చేసిండు. ఒక 100లో 75 తనది చూసుకుని 25% చేసిండు. ఇప్పుడు యాదగిరిగుట్టల గుడి కట్టించిండు, నిలిచిపోయింది. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అవును, బేసికల్ గా అసలు యూతే కాంగ్రెస్ గెలిపించినంత యూతే. మీరు సాటిస్ఫై ఉన్నారా? లేమన్నా సాటిస్ఫై. గెలిపించినందుకు కూడా మాకు మంచిగా అనిపిస్తుంది, అనవసరంగా గెలిపించినామని అనిపిస్తుంది మాకు. అంతేనా? అసలు కొంచెం కూడా ఏమనిపిస్తుంది. కేసీఆర్ బెస్ట్. ఓవరాల్ గా చూసుకుంటే తమ్మి, అంటే మనం వీఆర్ ఆల్ తెలంగాణ పీపుల్స్, మంచి అంటే గతంలో మంచి అభివృద్ధి ఉండేది, హైదరాబాద్ కూడా డెవలప్ అయ్యి ఉండే. మరి ఈ 1 year లో ఎందుకు ఈయన చేయలేకపోతుందంటే మీరు ఏం చెప్తారు? దానికి సమాధానం అంటే ఇక మనకి అంత లేదు ఐడియా. మనకి అంత లేదు. స్టూడెంట్స్ అందరూ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మరి అవన్నీ ఓకే అవుతున్నాయా? అట్లా ఏడైతున్నాయి అసలు జాబ్స్ ఉండలేదు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది వదిలేసుకొని జొమాటోలు జెప్టోలు కొట్టుకుంటూ కూర్చుంటారు. చూస్తారు చాలా మంది ఇక్కడెక్కడనే ఉన్నారు. ఐటీకి కూడా ఇబ్బంది అవుతుంది. ఐటీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఓవరాల్ గా ఈ గవర్నమెంట్ కి ఎన్ని మార్కులు ఇస్తాం? అవుట్ ఆఫ్ 10 నేను 3 ఇస్తాను. 3 ఇస్తాను. రైట్. అంటే ఓవరాల్ గా సాటిస్ఫైడా, అన్సాటిస్ఫైడ్? అస్సలు సాటిస్ఫై కాదు. అస్సలు సాటిస్ఫై కావు. మరి గతం వచ్చే స్థానం ఏమైనా చేస్తారని గ్యారెంటీ ఉందా? ఇక చెప్పలేము, ఏందనేది తన మైండ్. అంతేనా? తమ్ముడు ఏం పేరు రా? సందీప్. సందీప్, ఏం చేస్తావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? అప్సిగూడ స్ట్రీమ్. అప్సిగూడ. ఓటు వేసినావు ఇప్పటివరకు ఎప్పుడన్నా? ఇంకేలే. రైట్. సోషల్ మీడియా చూస్తావు మంచిగా?
పాలిటిక్స్ ఇంట్రెస్టా సినిమా 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 పాలిటిక్స్ పెద్ద తక్కువ రైట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా తమ్మి అవు తెలుసుగా తెలుసు వచ్చిందని ఎట్లా అనిపిస్తుందా మంచిగా ఉందా ఏమైంది ప్రాబ్లం ఏమైందంటే ఆ గర్ల్స్ కి ఫ్రీ బస్సులు పెట్టారు ఇప్పుడు బస్ ఎక్కనికి వస్తలే అంతా ఆడలే వస్తుంటారు వాళ్ళే లోపల కొట్టుకుంటారు బస్సులు ఆపుతారు మాకేమో కాలేజీలకు లేట్ అవుతుంది ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ కు ఫ్రీ బస్ ఇచ్చారని చెప్పేసి ఈర్ష్య పడుతున్నావా లేకపోతే అదే అట్లా అని కాదు కానీ అంటే అందరికి సేమ్ పెట్టాలి కానీ ఇక వాళ్ళకి తక్కువ వీళ్ళకి ఎక్కువ అట్లా పెట్టారు ఎట్లా అనిపిస్తుంది తమ్మి మరి ఏ విషయంలో ఫెయిల్ అయిపోయారు అనుకోవచ్చు గవర్నమెంట్ ఏ విషయంలో అంటే ఈయన మంచి చేసాడేమో అనుకొని ఈసారి ఈయనకు ఒకసారి వేద్దామని చెప్పేసి అందరూ వేసారు ఈయనకి ఈయననేమో ఏం మంచి చేయట్లేడు ఏం మంచి చేయట్లేదా ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేది మంచిగా ఉండే మరి ఎందుకు మీ యూత్ అంతా రేవంత్ రెడ్డి వైపు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అంటే మంచి చేసాడేమో అనుకొని అచ్చడి పోయినాం కానీ ఇప్పుడు ఆయన ఏం మంచి చేస్తలేడు మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ రావాలని చెప్పి అందరూ అంటారు అంతేనా మళ్ళీ అందరు అంటారు ఇప్పుడు ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు ఇప్పుడు మరి అట్లయితే మరి ఇప్పుడు టీఎస్ నుంచి టీజీ మార్చిండు ఆ తెలంగాణ తల్లి విగ్రహం మార్చిండు మీకు సాటిస్ఫై కదా ఇంకేం కావాలి అంతేనా ఏమొద్దా సింపుల్ ఎన్ని మార్కులు ఇస్తావు ఈ 1 year కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పరిపాలన 100 కాదు 10K నేను మళ్ళీ 100 0 ఒక్క అది కూడా ఇవ్వవు ఓకే బెస్ట్ కేటీఆర్ తెలుసా తెలుసా ఇప్పుడు ఆయన ఏదో కేసుకు సంబంధించి ఈ ఫార్ములా రేస్ మీద అని చెప్పేసి ఏదో జైలు వేస్తామని చెప్తారు మరి అది యాక్సెప్ట్ చేయాలా లేకపోతే కరెక్ట్ యాక్సెప్ట్ చేయదా ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ అనేది మస్తు ఉండే కదా ఇది వరకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక పెరిగిందా తగ్గింది ఏ విషయంలో తగ్గింది అంటే ఇప్పుడు అంతా ఒకటే చెప్తాను ఇక్కడ మా దోస్తాడు ఒకటి ఇల్లు కట్టుకున్నాం అంటే వాళ్ళ డాడీ వాళ్ళు ఇల్లు కట్టారు అంటే చెరువు పక్కన ఉందని చెప్పేసి ఇల్లు తీసేస్తా అంటారు మొన్ననే కట్టిరు వాళ్ళు కట్టి ఒక 4 months ఏమో అవుతుంది గతం ఇల్లు తీసేస్తా అది అని చెప్పి మాట్లాడుతారు అంతేనా దానివల్ల ఇప్పుడు ఇబ్బందే కదా మరి ఓకే ఓకే ఎవరు బెస్ట్ అంటావు మళ్ళీ ఒకసారి కేసీఆర్ బెస్ట్ అంటావు ఏం పెడతావు నీ పేరు ఉమేష్ ఏం చేస్తావు చదువుకుంటున్నావా ఎంత చదువుతున్నావు 9th ఇంటర్ డిగ్రీ అనుకున్నాను రైట్ ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది తమ్మి అసలు బాగాలేదన్న ఎందుకు తమ్మి అంతగానం అంత మాట ఒకటి కేసీఆర్ వచ్చింది హైదరాబాద్కి ఎంత చేసిందో మొత్తం వేసేసింది రేవంత్ రెడ్డి వచ్చిన కానీ మన వేసింది ఏం చేయలేదు ఏమైంది మా అంటే అమ్మాయిలకు బస్సు పెట్టిండు బస్సు పెట్టేసిండు ఆ మొత్తం వాళ్ళే కొట్టుకొని వస్తుంది కదా మాకేమైనా పెట్టిండు అట్లా కాకుండా కూడా ఏం చేయట్లేదు కానీ ఎవరికి పింఛన్లు కూడా టైంకి వస్తున్నాయి మరి మీ తాత వాళ్ళ కొడుకుని వస్తుందా పింఛన్ ఇట్లా ఎవరికి రాదు అంటే మరి మీరు నమ్మి ఓటేసారు కదా ఈ 1 year పరిపాలన ఏం చేయకపోతే ఎట్లా మరి అదే అన్న వాళ్ళకి కేసీఆర్ బెస్ట్ అంటున్నాం కదా కేసీఆర్ బెస్ట్ అంటారు ఎంత వేస్తావు ఈ గవర్నమెంట్ ఎన్ని మార్కులు వేస్తావు ఒక్కటి కూడా వేయాలి 0 మార్కులా అస్సలు మరి ఎట్లా ఇట్లా 4 ఏళ్ళు కొనసాగితే పరిస్థితి ఏంటి కష్టమే అంటాం కొలాప్సా మీ పేరు ఏం పేరేనా ప్రవీణ్ భయ్య ఏం చేస్తారు నేను హోటల్లో జాబ్ చేస్తాను హోటల్లో జాబ్ చేస్తాను ఓకే ఎక్కడ హైదరాబాదేనా లేకపోతే హైదరాబాద్ రైట్ పాలిటిక్స్ అయితే వాచ్ చేస్తారా ఎట్లా అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 year అయింది ఆల్మోస్ట్ ఆల్ గుడ్ ఆర్ ఎట్లా ఉంది బ్యాడ్గానే ఉందా అంటే ఏ విషయంలో బ్యాడ్ అనిపించింది అన్ని విషయాల్లో బ్యాడే ఉంది అతని సొంత సంపాదన కోసం ఏదో చేస్తున్నట్టే ఉంది ఇప్పుడు హైదరాబాద్ అనేది గతంలో తెలంగాణ రాష్ట్రం బాగా దేశవ్యాప్తంగా కూడా కొత్త రాష్ట్రం అనేది కూడా బాగా డెవలప్మెంట్ ఉండే ఇప్పుడు ఈ 1 year వచ్చిన తర్వాత ఏం చేయలేదని అంటే ఏం చేయలేదా లేకపోతే అందుకు బ్యాడ్ అంటారా లేకపోతే అసలు వాళ్ళు చెప్పిన చేయలేదని బ్యాడ్ అంటారా అంటే కొత్త ప్రాజెక్టులు అయితే ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తామనే ప్రస్తావన అయితే లేదు ఇస్తా అన్నది కూడా ఇవ్వలేదు ఇస్తారా కూడా ఇవ్వలేదు కాబట్టి బ్యాడ్ అంటారు అంతే ఇస్తా అన్నది కూడా ఇవ్వలేదు కనీసం అంతకుముందు ఇచ్చినవి కూడా ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు ఎందుకు మరి జనాలందరూ కూడా నమ్మి ఓట్లేసి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే చాతగాని ప్రభుత్వం కాబట్టి అవునా మరి గతంలో ఇచ్చినప్పుడు అయ్యే కంటిన్యూ చేసిన ఏం కాకపోయేది అంటారు అవి కంటిన్యూ చేసేందుకు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉన్నాయి మన హైదరాబాద్కి మన తెలంగాణ టాప్ లో ఉంది అవును మన తెలంగాణ అన్ని విషయాలలో టాప్ లో ఉన్నదాన్ని ఏం లేదు ఖజానా ఖాళీ చేసారు లంక బిందెలు లేవు అది లేవు ఇది లేవు అని మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు సరే ఇప్పుడు కొంచెం లా అండ్ ఆర్డర్ పరిస్థితి ప్రశాంతంగా ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే ఈ రోజు మొత్తం పిల్లలకు ఇబ్బంది అవుతా ఉంది వాళ్ళని అది ఎట్లా చూస్తారు మరి అంతకుముందు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే ఇప్పుడు నైట్ 12 o'clock డ్యూటీ చేసి ఇంటికి వెళ్దామన్నా కూడా భయం అవుతుంది ఎందుకు స్కూటీ ఉంటే స్కూటీ డిక్కీలో చెక్ చేయడము బండి ఆపి బండి ట్యాంక్ కవర్ లో ఏముందని చెప్పి చూడడము ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు గంజా సప్లై చేస్తున్నావు ఏం సప్లై చేస్తున్నావు అని అడగడము చేసే వాళ్ళు అన్ని చేస్తున్నారు
ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంటాడు, హైడ్రా అంటాడు, అదంటాడు ఇదంటాడు. బిల్డర్లందరి దగ్గర నుంచి బ్యాగులు తెచ్చుకుంటున్నాడు, దాచిపెట్టుకుంటున్నాడు. ఆ ఢిల్లీకి మోస్తున్నాడు, చంద్రబాబుకు మోస్తున్నాడు. ఇటు వచ్చేసి సినీ ఇండస్ట్రీని మొత్తం నాశనం చేసేసి ఎవరి దగ్గర ఎంత, ప్రొడ్యూసర్ల దగ్గర ఎంత తీసుకున్నాడని తెలియదు. ఇప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ కావాలన్నా కూడా రిలీజ్ అయితే కాదు కూడా తెలియదు. టికెట్ రేటు పెంచుకొని అంటాడు. ప్రొడ్యూసర్ ని బ్లాక్ మెయిల్ చేయడము, బిల్డర్స్ ని బ్లాక్ మెయిల్ చేయడము, ఓన్లీ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మనీ ఉంటే చాలు, నెక్స్ట్ కూడా నేనే వస్తా, మనీ ఉంటే చాలు, నేను రూల్ చేయగలుగుతా, మనీ ఉంటే చాలు, జనం పిచ్చోళ్ళు అన్నట్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. గతంలో ఇదే ప్రజలు రేవంత్ రెడ్డి నమ్మి ఓటేసారు కదా, ఎందుకు మరి ఏం చేయలేకపోతున్నాడు? ఎందుకు అంటే రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేసారు అంటే కేసీఆర్ ని 10 years చూసారు. చూసిన తర్వాత బీజేపీ కూడా బండి సంజయ్ ని తీసేయడము, సడన్ గా కిషన్ రెడ్డిని పెట్టడము. బండి సంజయ్ సెకండ్ ప్లేస్ కన్నా తీసుకొచ్చిండు బీజేపీని, దాన్ని చేంజ్ చేయడము. ఇప్పుడు ఒకవేళ రాజగోపాల్ రెడ్డి మునుగోడులో గెలిచి ఉంటే బీజేపీలో ఉండేటాడు, నిదానంగా కోమటిరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్ళేటాడు. ఒక సౌత్ తెలంగాణ వరకన్నా బీజేపీ ఫామ్ లో ఉండేది ఆ బండి సంజయ్ ఉండంటే. కొద్దిమంది ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా బీజేపీలోకి వెళ్తారు, వేముల వీరేశం కావచ్చు, వెళ్తారు అనే టాక్ ఉండే. బీజేపీలోకి వెళ్ళకుండా సడన్ గా కాంగ్రెస్ లోకి రావడానికి బీజేపీ వాళ్ళు అక్కడ డ్రాప్ అయ్యారు. ఎట్లా చేసి కేసీఆర్ అయితే ఓడగొట్టాలని చెప్పి ఫిక్స్ అయ్యారు, కేసీఆర్ ఓడగొట్టారు అంతే. అక్కడ ఆంధ్రాలో కూటమి ఎట్లయితే అయిందో ఇక్కడ తెలంగాణలో అన్ని పార్టీలు కలిసి కేసీఆర్ ఓడగొట్టినట్టే ఉంది. అంతేనా? ఓడగొట్టి సరే, ఇప్పుడు పరిపాలన సరిగ్గా అందిస్తురా లేదనేది ఇంపార్టెంట్. పరిపాలన 1 year లో అయితే ఏం చేయలేదు, నెక్స్ట్ 4 years లో ఏమైనా చేస్తే బతుకుంటారు, లేదంటే కాంగ్రెస్ జీవితంలో రాదు. మళ్ళీ నెక్స్ట్ 15 years కానీ 20 years కానీ కేసీఆర్ వస్తారు పక్క. అంతేనా? ఎట్లా అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ కి? మీరు అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ వేస్తారు? అవుట్ ఆఫ్ 10 మైనస్ లో వేస్తాం, కనీసం 0 ఇవ్వడానికి కూడా లేదు. అంతేనా? ఈ 4 years లో ఏమైనా చేస్తే మార్క్స్ చేయొచ్చు, అంతే. నెక్స్ట్ కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. ఎందుకు ఈ దాంట్లో బ్రాండ్ వాల్యూ, హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ తగ్గిందా పెరిగిందా? చాలా వరకు తగ్గింది, చాలా వరకు తగ్గింది. రియల్ ఎస్టేట్ లేదు, ఏది లేదు. పెద్ద పెద్ద వెంచర్స్ చేసిన వాళ్ళు, హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టిన వాళ్ళు కూడా అట్లా ఈగలు కొట్టుకుంటూ ఉన్నారు. అంతేనా? బయట వేసిన అమౌంట్ కి ఇంట్రెస్ట్లు కడుతూ అంతే అన్ని చేస్తున్నారు. ఏం పేరు తమ్మి? మనోజ్. ఏం చేస్తావు? నేను ఇంటర్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేద్దామని ఆయన స్టడీస్ కంటిన్యూ చేద్దామని ఆయన. ఎట్లా అనిపిస్తుందా తమ్మి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఏముందైనా పెద్ద మార్పు రాలే, అప్పుడే బెటర్ ఉండే ఇప్పటికన్నా. మరి దీనికోసమే తెలుసుకున్నారా రేవంత్ రెడ్డి అందరూ యూత్ అంతా? అప్పుడు ఎందుకు తెలుసుకోలే తెలియదు, ఇప్పుడు ఎందుకు ఇట్లా తిప్పలు పడతారో అర్థమవుతుంది. అంతేనా? ఏమైంది మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా? ఏముందన్నా ఏం చేస్తలేడు, ఉన్నాయన్నా చక్కగా ఇస్తలేడు, ఇచ్చినవి కూడా ఏం చక్కగా ఏం పని చేస్తలేదు. ఆ బస్సులు ఇచ్చిండు, దాని వల్ల ఏం ఉపయోగమో అర్థమైతలేదు. అంతేనా? ఇల్లులు అంటుండు, ఇల్లులు వస్తే రావు కూడా తెలియదు. అందరు ఊర్లలో పోయి ఫోటోలు దిగొస్తారు, పంజడుకొని ఫోటోలు అయితే దిగొస్తారు. ఊళ్ళల్లో ఏమన్నా భూమి ఉందా తమ్మి? మాకా ఉన్నాను. వస్తుందా? రైతు బంధు పడుతుందా? మరి ఏం పడుతుందో ఏమో అన్న, ఇంత వరకు అయితే ఏం లేదు. ఏం లేదా? ఓకే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు తేడా ఏంది నువ్వు చెప్పిందంత? అంటే అప్పుడే కొంచెం బెటర్ ఉండే, ఎందుకంటే అవి రైతు బంధువు టైంకి పడేది, అన్ని కరెక్ట్ వచ్చేది. ఇక ఇప్పుడు ఏంటంటే ఆయన కన్నా 1 రూపాయి ఎక్కువ పెంచిండు అని తప్ప కానీ మార్పు ఏం లేదు. టోటల్ ఎంత? అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తావు కాంగ్రెస్? అవుట్ ఆఫ్ 10 అంటే ఇవ్వచ్చు 1 to 3 points. దేనికి ఇస్తావు 1 to 3 పాయింట్? కాంగ్రెస్ కి ఇవ్వచ్చు. దేనికోసం ఇస్తావు? ఏం చేసినట్టు ఇస్తావు? ఏముంది, ఏం లేకున్నా కొంచెం ఫ్యాన్స్ కదా అట్లని. రేవంత్ రెడ్డి ఫ్యాన్ వేరా ఇది వరకు? ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇక స్టేటస్ అది ఇది పెట్టి అల్జల్ చేసినాం, ఇప్పుడు అది ఆ స్టేటస్ పెట్టి కూడా పనికి రాలేదు. అంతేనా? మరి ఎట్లా? మరి ఇప్పుడు ఓల్డ్ స్టేటస్ పెడుతున్నావు? ఓన్లీ పెడతారండి, పని చేసిన. మరి ఎట్లా రైట్లు అయితే మిమ్మల్ని అందరూ నమ్ముకొని ఇలా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి? ఫస్ట్ లా స్టార్టింగ్ లోనైనా కొన్ని ఇవి కాకుండా కొన్ని చేసిన తర్వాత నిమ్మలంగా చేసుకున్నా ఓకే సపోర్ట్ చేస్తారు, కానీ ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఆయనతో కూడా లేకుండా ఇప్పుడు ఒకటి ఇచ్చిండు, మిగతా ఏం రాలే. 6 గ్యారెంటీలలో 1 గ్యారెంటీ ఇచ్చిండు, అది కూడా ఏంటి బస్సు. ఇప్పుడు ఇల్లు అంటుండు, ఏమో మరి ఏం చేస్తాడో ఆయన కేరకయ్య. ఇదివరకు ఎట్లా ఉండే? ఇక్కడ లోకల్నే ఉంటావు? లోకలే. డెవలప్మెంట్ ఎట్లుండే? డెవలప్మెంట్ అంటే అట్లనే ఉంది, ఇంతే ఉండే. మంచిగా ఉంటుందా ఇప్పుడు? ఇప్పుడు అంటే అట్లుంటుంది, ఇక చిన్న చిన్న రిపేర్స్ అవుతున్నాయి అంతే. చిన్న చిన్న రిపేర్స్ అయితే అవుతున్నాయి మొత్తానికి. ఇంతకుముందుకి రోడ్ లేక ఈ రోడ్ వచ్చింది కొత్తగా. ఇది కొత్తగా వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇది? ఇది ఒక 3 months ఏమో అవుతుంది, 4 months అవుతుంది. ఓకే రైట్. మొత్తానికి అయితే ఎవరు బెస్ట్ అంటావు? కేసీఆర్ బెస్ట్ అంటావా రేవంత్ రెడ్డి బెస్ట్ అంటావా? కేసీఆర్ ఆబ్వియస్లీ. ఆబ్వియస్లీ. ఏం పేరు బ్రదర్? నరేష్.
నరేష్ ఏం చేస్తారు? స్టడీ చేసినాం. స్టడీ చేస్తాం అంతేనా? రైట్. ఎట్లా 1 year అయింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి, ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు అయితే కాంగ్రెస్ రావాలని చాలా ఆతృత ఎదురు చూసా. నాకు నా ఎక్స్పెక్టేషన్ కి మించి కాంగ్రెస్ అయితే ఇక్కడ నిలబడింది, చాలా సంతోషంగా అనిపించింది. కానీ 1 year గ్యాప్ లో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కాంగ్రెస్. అంతేనా? రాకొద్ది ఎందుకు ఈ విధంగా అయిపోతుంది? అరే నేను అనుకున్న కాంగ్రెస్ వేరు, ఇక్కడ వచ్చి ఇక్కడ చేస్తున్న కాంగ్రెస్ వేరు అనిపిస్తుంది. రీసెంట్ గా ఉద్యోగాలు చాలా మందికి ఇచ్చారు, చాలా సంతోషం. కాకపోతే ఈ ఉద్యోగాల ఎంపికలో చాలా తప్పులు జరుగుతున్నాయి. ఒక ఉద్యోగాల విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఎవరైతే మెరిట్ లో ఎవరైతే వచ్చింటారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర కొద్దిమంది దళారులు కొద్దిమంది ఉంటారు వ్యవస్థ, ఆ ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్ళు, వాళ్ళే డబ్బులు మెరిట్ లో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, మీకు ఉద్యోగం వచ్చేటట్టు చూస్తామని. ఆల్రెడీ వాళ్ళు మెరిట్ లోనే ఉంటారు, కానీ మళ్ళీ డబ్బులు తీసుకోవాలి వాళ్ళ దగ్గర అని వీళ్ళు కొద్దిగా మైండ్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ. ఈ ఉద్యోగాల ఎంపికలోనే ఈ విధంగా ఉంటే ఇంకా వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది? చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అరే మేము ఇది టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వద్దనుకునే దీన్ని గెలిపించుకున్నాం కాంగ్రెస్ ని. మళ్ళీ దీన్ని ఇది అట్లా చేస్తే ఎట్లా కదా? మార్పు అనుకో, ఏం మార్పు వచ్చింది చెప్పండి? మార్పు అంటూ ఏమీ వచ్చలేదు. పాలిచ్చే బరగడిచి పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నట్టు ఉంది మా పరిస్థితి. ఆ విధంగా ఉందండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మేము ప్రజాపాలన తీసుకొని వచ్చాము, ప్రజలకు అనుగుణంగా పాలిస్తాం అని చెప్పేసి 1 year నుంచి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. నిజంగా అట్లా అనిపిస్తుంది మీకు? యాజ్ ప్రజలకు మీరు చెప్పండి. ఒక్కడైతే ఇక్కడ రైతుల విషయంలో మాత్రమైతే వాళ్ళకి 2 లక్షల వరకు మాపు చేసినారు. దీని విషయం అయితే యాక్సెప్ట్ చేస్తున్నాం, బాగుంది. ఇంకా మిగతా పథకాలలో ఏం తీసుకొచ్చినారు? ఏ విధంగా న్యాయం చేసినారా? ఏ పథకాలు తీసుకొచ్చి వాటిని అమలు చేసినారు? రేషన్ కార్డులు చేస్తున్నామన్నారు, అదే డిలే చేస్తున్నారు. ఏ పథకాలు ఇక్కడ అమలు అవుతులేవు. ఒక పేరుకే మాత్రం ప్రజాపాలన, కానీ వ్యవస్థలో ఏం మాత్రం ప్రజాపాలన లేదు. అంత దోపిడీ వ్యవస్థ. దోపిడీ వ్యవస్థ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా ఎక్కువ దొంగలు ఇక్కడ జరబడినారు. ఎట్లా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఏమన్నా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగిందా తగ్గిందా? ఇంకా తగ్గినట్టే అనిపిస్తుంది ఇప్పుడు. తగ్గినట్టే అనిపిస్తుంది. ఎట్లా ఉన్నారు రాష్ట్ర ప్రజలు? సంతోషంగా ఉన్నారా లేకపోతే ఎట్లా ఉన్నారు? దీంట్లో కొద్దిగా అసంతృప్తిగానే ఉంది ఇప్పటికైతే. నేను నిజంగా కాంగ్రెస్ అభిమాని, గెలవాలని కోరుకున్న వ్యక్తినే, ఓటు వేసిన వ్యక్తినే. కానీ ఈ విధంగా ఉంటే కష్టం బ్రదర్, వేయను. ఈ విధంగా ఉంటే కష్టం. అంతేనా? ఇక 4 ఏళ్ళు ఉంది, ఇంకేమైనా చేస్తారని మీకు నమ్మకం ఉందా? చూద్దాం. 1 year అయింది కదా, ఏమో ఈయన చేసే విధానాన్ని బట్టి నెక్స్ట్ టిఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. అంతేనా? నిజంగా నేను ఒక కాంగ్రెస్ వ్యక్తిగానే చెప్తున్నా. అంతేనా? ఈ విధమైన ధోరణితోనే వెళ్తే మాత్రం మనగడ కష్టం. ఓవరాల్ గా ఇప్పుడు ఎన్ని మార్కులు ఇస్తాయి? 10 మార్కులకు ఈ గవర్నమెంట్? 10కా 4 వేయచ్చు. 4 వేయచ్చు. ఏ విషయంలో 4 వేస్తాం? రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన విషయంలోనూ ఉద్యోగాలు తీశాడు, కానీ అందులో అవకతవకలు జరుగుతున్నవి. కొద్ది వరకు అయితే ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ అంటున్నాడు. కొద్దిగా జాబ్ క్యాలెండర్ అంటూ కొద్దిగా ఎక్కువ మంది స్టడీ విషయంలో అందరూ కోచింగ్లు తీసుకుంటూ చదువుకుంటున్నారు. ఉద్యోగాలు భర్తీ చేసే విధానంలో కొద్దిగా ఫాస్ట్గా ఉన్నారు. అన్ని ఉద్యోగాలు బాగా ఎక్కువ తీస్తున్నారు ఇప్పుడైతే తీయడంలో, ఇప్పుడున్న ప్రభుత్వంలో. ఏదైనా కూడా స్టేట్ మంచిగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలి. లా అండ్ ఆర్డర్ లో చాలా ఇష్యూస్ వస్తా ఉన్నాయి. అవును, ఆ విషయంలో కూడా కొద్దిగా అసంతృప్తిగా ఉంది. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా అవకతవకలు నడుస్తున్నాయి. వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా లేరో వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం, ఇది కక్షపూరితమైన రాజకీయం. ఇది చేయకపోవడం మంచిది, ఎందుకంటే దెబ్బ పడుతుంది, భవిష్యత్తులో దెబ్బ పడుతుంది ఇది.